జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏంటంటే, ఇక్కడ ధ్యానంలో మనం అందరము ఉంటున్నాము. ఈ ధ్యానం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యము, ఒక శక్తిగా ఎదుగుతాము. మనలో ఉంటాయి అన్నీ, కానీ మనల్ని మనం తెలుసుకొని మనం ఎదుగుతాము. దీని ద్వారా ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పనులు ఏవి ఉన్నా స్ట్రెస్ కాకుండా ఉంటాము. ఒక పని తర్వాత ఇంకో పని తర్వాత ఇంకో పనిలా మనము క్రమశిక్షణగా చేసుకుంటూ పోతాము. అందరితో పాటు మళ్ళీ మనము అందరి దగ్గర మనము స్నేహపూర్వకంగా మెదులుతాము. ఇంకా ఓపికగా ఉంటాము. ఫస్ట్ మనకు ఓపిక అవసరము. ఓపిక ద్వారా అన్నీ మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాము. ఓపికతో చేసుకుంటూ మనము అన్ని రంగాల్లో అన్నీ సాధించుకుంటాము. ఇది ఏంటంటే, నేను ఒకటి ధ్యానంలో వచ్చాక నేర్చుకున్నది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాను. ఇంకొకటి, నేను ఒక అడ్వకేట్ను, మా వారు అడ్వకేట్. దీంట్లో ఏంటంటే స్ట్రెస్ బాగా ఉండేది. నాకు 3 అమ్మాయిలు, ఆ పిల్లల పని, ఇంటి బాధ్యతలు అన్నీ పెద్దదాన్ని అయిపోయి అన్నీ చేస్తూ ఉండేదాన్ని. కొంచెం స్ట్రెస్ ఉండేది, అయినా నేను ముందు చేస్తూ ఉండేదాన్ని. ధ్యానంలో ఉన్నాక ఇంకేంటంటే ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాను, ఎనర్జీగా చేయగలుగుతున్నాను. దీంతో ఆరోగ్యాన్ని కూడా నేను సమకూర్చుకున్నాను. ఈ మధ్య నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది, దాన్ని కూడా నేను అధిగమించుకున్నాను. ఈ వాయిస్ని మళ్ళీ నేను మాట్లాడగలుగుతున్నాను. కొంచెం వాయిస్ తగ్గింది నాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల. ఒక 1 వీక్లో నేను ధ్యానంలో కూర్చొని ఫిజియోథెరపీ అయ్యేది నాకు ధ్యానంలో. అది 3 అవర్స్ నేను ఒక 10-20 మినిట్స్ కూర్చునేదాన్ని ధ్యానంలో. అలాంటిది నేను 3 అవర్స్ కూర్చొని ధ్యానంలో మెడిటేషన్ ద్వారా నేను ఫిజియోథెరపీ చేసుకొని ఎనర్జీగా అయ్యి, నేను ఒక లేడీ గెంతుతే ఎలా ఉంటుందో అలా అంతటి ఎనర్జీ వచ్చేసేది నాకు. దాని ద్వారా మళ్ళీ నేను ముందుకు వెళ్తున్నాను. కుటుంబంలో పిల్లల్ని కానీ అన్నీ మళ్ళీ చక్కదిద్దుకున్నాను. ఇది మళ్ళొకసారి ఏంటి అంటే, ఈ ధ్యానంలో అందరూ ఇలా నాలాగానే కొన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జై స్వరాజ్య టీవీ వారికి నా కృతజ్ఞతలు.